నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దశంకరపేటలో జరిగిన జనజాతర సభలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. పెదపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు భారీ మేజార్తో గెలిపించాలన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. విద్యార్థులు వేసవిలో సైన్స్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్దశంకరపేటలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల వల్లనే తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఉందని అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మేజర్తో గెలిపించాలని అన్నారు. సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. 9.5 సంవత్సరాల కుటుంబ పాలన, 60 సంవత్సరాల తెలంగాణ కళ, తెలంగాణ సమాజము ఆత్మగౌరవంతో స్వయం పాలన కలగన్నది. ఆ కళని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు. కానీ 9.5 సంవత్సరాలలో మన స్వేచ్ఛని హరించి నానా తిప్పలు పెట్టి తెలంగాణ అంబేద్కర్ ఒక రిజర్వేషన్ ఒక రిజర్వేషన్ వల్ల ఈరోజు దామోదర్ రాజనరసింహ శాసనసభ్యుడైండు, మంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఈరోజు మంత్రి అంటే అంబేద్కర్ మనకిచ్చి ఈ 400 సీట్లు ఒకవేళ ఇట్లా బీజేపీ వస్తే రేపు రాజ్యాంగం మారబోతున్నది. వాడి టీచర్లే కానీ, హెల్పర్లే కానీ, ఆశా వర్కర్లే కానీ, వారికి 2 జీతభత్యే గాని, భద్రతనే గాని, రాజ్యాంగ గ్యారంటీయే గాని, రాజ్యాంగ రక్షణనే గాని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తూ, ఇది అందరి బాధ్యతనే. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మనమైదు ఉన్నది. రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత మనమైన ఉన్నది. రిజర్వేషన్ కాపాడుకోవాలి, స్వేచ్ఛని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే చేతి గుర్తు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారు గూడూరు మండలంలో ఉన్నారని, వారికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. వ్యతిరేకించిన వాళ్ళకు నా దగ్గర ఎప్పుడు కూడా స్థానం లేదు. వీళ్ళు అనుకుంటారు కావచ్చు జూతులు నా డిసిప్లిన్ ఏంటిదో అప్పుడు కొంచెం ఓపిక ఒక్కసారి మళ్ళా సెకండ్ టైం వీళ్ళకే రావాల్సిందే. మా తమ్ముడి అవసరం లేదు, మా బాబుతో అవసరం లేదు. ఇక మాట్లాడారు 1,00,000 రూపాయలు వస్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట తెలంగాణ ఇస్తారని ఇచ్చిన తల్లి ఈ 1,00,000 రూపాయలు నెలకు 10,000 మాత్రం ఖర్చులకు పనికొస్తుంది. ఇక ఎవరికైతే వాళ్ళకి గ్యారంటీ కార్డు డిస్ప్లే చేశామో వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు అన్ని రాసుకొని మనం తిరిగి ఈ కిందన్నటువంటి కూపన్ మనం చింతు మనం అందరూ పెట్టుకోవాలి. ఈ కూపన్ తిరిగి మనము ఎంపీ అభ్యర్థి బాలయ్య గారి వాళ్ళకి ఎదురుగా శత్రువు వస్తే పోరాడే ధైర్యం మనకు ఉంటుంది. పోరాడతాం, లేకపోతే విజయ మరణం పొందుతాం. కానీ వెనుకుండి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఎన్ని స్థానం ఉండదు. దాని గురించి మన నాయకులు కాబోయే కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ,
ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ తాండూరు మండలం అభివృద్ధిలో వెనకబడి ఉందని, గత 10 ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తను గెలిచాక ఫ్లైఓవర్ సమస్య తీరుస్తానని, కాలేజీలో అదేవిధంగా యువతకు ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. స్వామి గారిని ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ వస్తే మన బతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి అని చెప్పి తొలి ఉద్యమంలో 1969 ఉద్యమంలో కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ ఇవాళ మనం చూస్తున్నాము 10 సంవత్సరాల తర్వాత నిరుద్యోగుల సమస్య, రైతుల సమస్య, మహిళలకు కాకుండా నాకు సొంతంగా ప్రజలకు ఏదైనా చేయాలి, హమ్ కిసిసే కమ్ నే అని చెప్పి కాక ఎప్పుడు చెప్పేటోళ్ళు. అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు, మనకు కూడా దిమాగ్ ఉన్నది, మనకు కూడా తెలివి ఉన్నది, కష్టపడితే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు ప్రోత్సహించేవారు. అదేవిధంగా మీరు వచ్చే నెలలో ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్లో మన కోసం నిధులు పోరాడి మరీ బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే గూడెం హైపాలరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను దశాబ్ది కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ కి దక్కిందన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో రేపు రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ పార్లమెంటు సీట్లు గెలుచుకొని తిరిగి అధికారంలోకి రావడానికి పునాదులు వేయడానికి ప్రతి కార్యకర్త పనిచేసి పూర్తి స్థాయిలో మెదక్ నియోజకవర్గం భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ వేసవి శిబిరానికి జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి మధుబాబుతో కలిసి కలెక్టర్ బదావతు సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ వేసవి శిబిరం 17 రోజులు జరుగుతుందని, విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఆవిష్కరణలో మక్కువ పెంచుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ సైన్స్ క్యాంప్కి వచ్చిన డిఓ గారికి, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్కి, మిగతా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా అందరికీ నమస్కారం. అంటే ఒకప్పుడు ఎక్కడో ఆది మానవుల నుంచి ఈరోజు మనము ఇన్ని కంఫర్ట్స్, అంటే మనం ఒక వెహికల్లో ట్రావెల్ చేస్తున్నాము, లేక తర్వాత దాని నుంచి మనకు ఒక సొల్యూషన్ వచ్చేసి ఆ సొల్యూషన్ ద్వారా ఈరోజు మనము లైఫ్లో అన్ని కంఫర్ట్స్ కూడా అనుభవించడం, మనం ఎంటైర్ లైఫ్ మీరు పొద్దున మనము జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఏ ఈవెంట్ జరిగినా కూడా ఖచ్చితంగా మన మంచిర్యాల జిల్లా రిప్రజెంటేషన్ 1-2 స్థానాల్లో ఉంటుంది. మరి దానికి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం ఫైనాన్షియల్ కావచ్చు లేకపోతే ములుగు జిల్లా కలెక్టర్ మీడియా సమావేశ మందిరంలో పార్లమెంట్ లోక్సభ ఎన్నికల స్వీప్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులు, వయోవృద్ధులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యం ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యమని, ఓటు హక్కు మన ప్రాథమిక బాధ్యత మరియు విధి అని, ఓటును వినియోగించుకోవడం ద్వారానే ప్రజాప్రభుత్వంలో ప్రజలు భాగస్వాములు అవుతారని, 100% పోలింగ్ జరిగినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యంగా పేర్కొనడం జరుగుతుందని, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా పీడబ్ల్యూటీ ఓటర్లు, మహిళలకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రఘునందరావు ప్రచారం నిర్వహించారు. చిట్కుల్, దుంపలపల్లి, రంగంపేట్, కుల్చారం, కోడిపల్లిలో పర్యటించారు. 100 కోట్లు సంపాదించింది కవితమ్మ. ఏడున్నది ఇప్పుడు కవిత? ఏడున్నది? తెలంగాణలో ఎవరైనా సార్ అమ్ముతారు ఆడబిడ్డలు? తాగుడే కష్టపడ్డే సార్ అమ్మిపి కార్యక్రమం పెట్టుకుంది. అందుకని ఒకసారి మనం అందరం ఆలోచించాలి.
కాలు చెయ్యి రెండింటి పనితీరు చూసారు. ఒక్కసారి పువ్వు గుర్తుకు అవకాశం ఏంటి? ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది, వాళ్ళని కూడా కూర్చోబెట్టొద్దు దయచేసి. 3 సంవత్సరాలకోనే 5 కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఫ్రీగా ఇచ్చినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, పువ్వు గుర్తు పార్టీ. ఓట్లు అయిపోగానే పనిచేస్తలేం, ఇంకా 5 సంవత్సరాలు ఇస్తున్నాం. ఎన్నెళ్ళు? ఇంకా 5 సంవత్సరాలు మనిషికి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, పువ్వు గుర్తు పార్టీ. ఈ ఎలక్షన్లు కేసీఆర్ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం సీతారాంపురం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు బత్తుల బలరామకృష్ణకు గ్రామ ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకొస్తున్న ప్రజాదరణ చూడలేక నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, వేరే జిల్లాల నుంచి బలరామకృష్ణ పేర్లతో ఉన్న వ్యక్తులను రప్పించి నియోజకవర్గంలో నామినేషన్లు వేయించారని, మీరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఈ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అని అన్నారు. భోజనం పెట్టిస్తారా? 6 గంటలకు వచ్చాం. ఫోన్ చేస్తే ఏ ఫోన్ ఇచ్చాక నాకేనా అన్ని ఫోన్ ప్రతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పా ఎంత టైం అవుతుంది, ఇంత టైం అవుతుంది, ఇంత టైం అవుతుంది అందరూ ఇన్ఫార్మ్ చేశాను. గాలి వదిలేదనుకో అందరికి ఇన్ఫార్మ్ చేసి మరి భోజనం ఉన్నాయండి. మాట్లాడకండి. చేతనపురి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి బద్దూరు వెంకటేశ్వరరెడ్డితో కలిసి 500 మంది కార్యకర్తలతో మధు యాష్కి గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మధు యాష్కి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన 6 గ్యారెంటీలు అమలు చేసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరడం జరిగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీలో చేరిన నాయకులకు దిశానిర్దేశం చేశారు. మా అందరి తరఫున మా అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇవాళ డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలే కాకుండా యావత్తు భారతదేశం తెలంగాణ మోడల్గా చూస్తాము. మొన్న కేరళలో చూస్తుంటారు, మహారాష్ట్రలో, మిగతా రాష్ట్రాల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం కొరకు ప్రతి చోట అడుగుతామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి బద్దూరి వెంకటేశ్వరరెడ్డి గారు మిగతా పెద్దలు గల పార్టీలో చేరుతున్నందుకు ఈ లాఠీ దెబ్బలు తింటూ కేసులు పెట్టించుకొని పార్టీని కాపాడిన ప్రతి కార్యకర్తను రక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. మీ ఇన్ఛార్జిగా, మీ సోదరుడుగా మీలో ఒకటి కొత్తగా వచ్చే వాళ్ళకి వెల్కమ్, కానీ పాత వాళ్ళని విస్మరించే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి గారు మనం గౌరవ ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నాడు, మల్కాజ్గిరి నియోజకవర్గం అన్నిటికన్నా ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం కీలక. బండ్లగూడ సన్ సిటీ పెనెగ్రో కళాశాల సంస్థ విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా విద్యార్థులను డైరెక్టర్ సాంబశివరావు మరియు భరద్వాజాలు పూలమాలతో సెలవుతో సన్మానించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించిన 6 సంవత్సరాల నుంచి విద్యార్థులతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని, ఈ విజయానికి కారకులైన అధ్యాపక బృందానికి, తమపై నమ్మకం పెట్టి వారి పిల్లల్ని పెన్గ్రో సంస్థలతో చేర్పించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి విద్యా సంస్థ తరఫున తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సోమిశెట్టి అనూప్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించడం గర్వకారణమని, మరియు వెంకటసాయి కృష్ణ ఆల్ ఇండియా ర్యాంక్ 304 సాధించడం సంతోషకరమన్నారు. రావడానికి కారణం ముఖ్యంగా మా సాంబ సార్ గారు, అలాగే పెన్గ్రో మేనేజ్మెంట్, ఇంకా స్టాఫ్. నాకు చాలా ఎంత ఆనందంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు నాకు అంతగా ఏం అవగాహన లేదు. సారే ముందు నుంచి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. మేము mainly Mr. Samba Siva Rao sir, he is our dean, our director, and as well as our math lecturer. They solve all our doubts and like help us in every doubts whatever we have. So we are very Rishika Reddy,
కీర్తి, ఈ 5 స్టూడెంట్స్ 467 సాధించారు. వీరితో పాటు 460 అబవ్ 57 స్టూడెంట్స్ సాధించి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కాలేజీ తరఫున ప్రభంజనం సృష్టించారు. ఇంటర్లో కోఆపరేట్ చేసిన మా అధ్యాపకులకు, పేరెంట్స్కు, విద్యార్థులందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేసుకుంటూ ఈ రిజల్ట్స్ వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాము. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ స్టూడెంట్స్. మహబూబాబాద్ జిల్లా గూడూరు బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంతో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా ఉంటూ ఎక్కడా ఎటువంటి అభివృద్ధి పనులను చేయలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవిత 10 సంవత్సరాలు అధికారంలో ఉంటూ కూడా మానుకోట జిల్లాలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. తాను ఎంపీగా ఉన్న తరుణంలో ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి పనులను తీసుకొచ్చానని తెలిపారు. ఒకసారి ఎంపీ చేసి రెండోసారి ఏం చేసినావు? ఏం పాపం చేసిన 5 సంవత్సరాలు? ఏ దొంగలను పెట్టుకున్నావు? ఇవాళ ఎక్కడ నీ కడియం శ్రీయని, ఎక్కడ నీ కేకే ఇంట్లో కేకేకు రెండోసారి ఎంపీ ఇస్తావు, బిడ్డను మేయర్ చేసినావు, కొడుకును చైర్మన్ చేసినావు. వాళ్ళ పాత్ర ఏందండి తెలంగాణ తేవడంలో? కడియం శ్రీయాని పాత్ర ఏంది? కడియం శ్రీయాని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తే ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళు? కారణం ఏంది? అట్లా నేనేం మోసం చేయలేదని తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ నాయకులకు చెప్పడానికే ఈ విషయం మీ ముందు వస్తా ఉన్నాను. ఎవరు నేను మోసం చేయను. కేసు దగ్గర ఒక రూపాయి నా మీద మరక లేదు. నేను సమాజం కొరకే బతికినా చెప్పడానికే నీకు ఆ ఓటేసారు, కానీ మిమ్మల్ని చూసి ఏం వేయలేదు. అయినా ఇప్పుడు బలరాం ఓడిపోయినా గెలిచినా అట్లా ఒరిగేది ఏం లేదు. నష్టమే అది. గెలిస్తే నష్టం, ఓడిపోతే నీకు అయ్యేది ఏం లేదు. గెలిస్తే ఎందుకు నష్టం? ఇవాళ ఒక్క పథకమైన తేగలుగుతానని చెప్పు. నేను హామీ నేను తెలిసిన కదా గిరిజన యూనివర్సిటీ. నేను రామప్ప చరిత్రను గిరిజన బిడ్డ. నువ్వు మాకు తెలుసు, దేశంలోనే బంజారా జాతిలో మొదటి PhD తీసుకున్నావు సైన్స్లో. ఒక 12 అవార్డులు ఉన్నాయి. మొన్న కూడా రాష్ట్ర గవర్నర్ గోల్డ్ మెడల్ ఇచ్చేది. మరి ఇన్ని అన్నిట్లో నాకు ఆ ప్రతిభ కలిగిన నన్ను గెలిపించండి. నేను మాట తప్పను. నేను తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధిలో నేను గతంలో ఏం చేశానో అంతకంటే రెట్టింపు చేస్తానని నేను మీకు హామీ ఇస్తూ, అనవసరంగా ఓటు బీఆర్ఎస్ చేసే ఓటు అది చిత్తకుండులో వేసినటువంటి ఓటు అవుతుంది. లాభం లేదు. ఏం చేస్తారో చెప్పండి. 5 ఏళ్లలో ఏం చేసిరని మళ్ళీ వేస్తారో ఒకసారి ఆలోచించండి. రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరపల్లి బీఆర్ఎస్ కార్యాలయం నందు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్దే అని, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమన్నారు. ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మేజర్తో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి అందరూ మా కార్యకర్తలందరూ కూడా, మా ముఖ్య నాయకులందరూ పాల్గొని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ తెలంగాణ సాధించుకోవడం కోసము ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ కోసము తమ ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దీనికి మన కేసీఆర్ ముందుండి తెలంగాణను సాధించాలని చెప్పి అందరినీ ముందుండి నడిపించినటువంటి మహానాయకుడు మన కేసీఆర్ గారు. ఆ బలిదానాలను ఈరోజు మనము ఆ అమరవీరులను మనం గుర్తుంచుకోవాలి ఎప్పటికీ. ఎందుకంటే ఎవరు కేసీఆర్ గారు అటువంటి టైంలో ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు అడ్డం పెట్టి కూడా తెలంగాణ సాధించాలని చెప్పి అందరూ కూడా ప్రాణాలు అర్పించినటువంటి ఈ అమరవీరులను కూడా మనము ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ ప్రాణదానం వల్లనే మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా అందరం కూడా ఈ రాబోయే రోజుల్లో మనం గట్టిగా ఈ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మనము మా కాసాని జ్ఞానేశ్వర్ గారి ముదిరాజు గారిని మన చెవిల పార్లమెంట్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఉంది. బోడుపల్ పిల్లర్ నెంబర్ 81 బండి కన్వెన్షన్ ఎదురుగా పండిట్ శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేదం వైద్యపీఠం ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఉచితంగా వైద్యం చేయు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొగుళ్లపల్లి ఉపేంద్ర గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఇంటింటికి 2 షుగర్ వ్యాధి గ్రస్తులున్నారని, తాము సేవా దృష్టితో ఈ మందును 1 నెల ఉచితంగా పంచిపెడుతున్నామని, స్వచ్ఛమైన శిలాజిత్ ను ఆవు మూత్రంలో శుద్ధి చేసి రోగులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. నాకు అత్యంత మిత్రులు, గత 30 సంవత్సరాల నుంచి స్నేహబంధంతో నాకు మంచి మార్గదర్శకులుగా ఉన్న మొగుళ్లపల్లి ఉపేందర్ గారు
సెన్సార్ బోర్డు మెంబర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మిత్రులు బాలరెడ్డి గారు కూడా మంచి నాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి. ఈరోజు భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య ఏంటంటే డయాబెటిక్, మధుమేహం, షుగర్ వ్యాధి. దీనికి ఏంటంటే ప్రజలు ఏ విధంగా ఫిక్స్ అయ్యారంటే షుగర్ వ్యాధి నాకు వచ్చింది, ప్రతిరోజు ఒక టాబ్లెట్ ఉదయం, ఒక టాబ్లెట్ మధ్యాహ్నం, ఒక టాబ్లెట్ సాయంత్రము, డాక్టర్లు చెప్పే మాటలకు వీళ్ళు మొత్తం కంప్లీట్ డివోట్ అయ్యి వాళ్ళు ఏంటంటే మందు లేక గోశాల పెట్టుకొని ఆవు మూత్రంతో, ఆవు పాలతో, ఆవు వెన్నతో, ఆవు నెయ్యితో శుద్ధి చేసి ఆ మార్కెట్లో పంపేటప్పుడు వేరు బిడ్డ నువ్వు తప్పకుండా సక్షులు వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. తప్పకుండా డయాబెటిక్ అనేది జబ్బు కాదు, అది శరీరంలో చిన్న మార్పు. తప్పకుండా మీరు ప్రయత్నిస్తే మేము చెప్పే విధానంగా మందులు వాడుకుంటూ మీ యొక్క దాంట్లో ప్రయత్నం చేస్తే మీరు తప్పకుండా మీరు డయాబెటిక్ లేని జీవితాన్ని మీరు, ఎందుకంటే ఆ డయాబెటిక్తో ఎన్నో దుష్ఫలితాలు వేసుకున్న వెంటనే తక్కువ కాదు, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక 21 రోజు, 41 రోజు, 108 రోజులు దీర్ఘకాలికంగా మందులు పథ్యం వాడినట్టయితే మీ వైద్యం చేసిన వ్యక్తికి తృప్తి ఉంటుంది, మీ రోగం కూడా నయమవుతుంది. ఎందుకంటే ప్రకృతి విరుద్ధంగా పోయినప్పుడు మనము ఎలాంటి విపత్కరమైన పరిస్థితి అయినా మనం అనుభవించక తప్పదు. మనము పుణ్యం గైకొని తర్వాత మనము ఎవరైతే షుగర్ తోటి బాధపడుతున్నారో వాళ్ళందరికీ నయం చేస్తామనంటే మంచి మాట అని చెప్పి హిమాలయాలకు వెళ్ళి ఋషి దగ్గర నేర్చుకొని ఒరిజినల్ శీలాదీక్షను తెచ్చుకొని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తయారు చేసిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మన పండిట్ శ్రీనివాస్ దక్కుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జర్నలిస్ట్ సంఘ సమావేశం శనివారం పట్టణంలోని భవ్య విశ్వకర్మ మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. సమావేశానికి హాజరైన జర్నలిస్టుల సంఘం నూతన కమిటీ అందరి అభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులు మాట్లాడుతూ నూతన విశ్వకర్మ జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం మీ వెంట ఉండి పోరాడతానని హామీ ఇచ్చారు. నేడు సభ్య సమాజంలో ప్రతి ప్రొఫెషన్ లో, ప్రతి వృత్తిలో కూడా కులాల నేపథ్యం అనేది పెరిగిపోతున్న సందర్భంలో జర్నలిస్టులు అనే ఆర్గనైజేషన్ లో కూడా సంఘాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మా విశ్వకర్మ జర్నలిస్టులు రాష్ట్ర స్థాయిలో ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి అన్ని కుల జర్నలిస్టులు సంఘాలు ఏర్పడ్డ నేపథ్యంలోనే విశ్వకర్మ జర్నలిస్టుల సంఘాలు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకొని రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా మా జిల్లా తెలంగాణలోని అన్ని జిల్లాలలో విశ్వకర్మ జర్నలిస్టుల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని జర్నలిస్టులు విశ్వకర్మ జర్నలిస్టులంతా సమావేశమై ఈ రోజు భువనగిరిలో ఏర్పాటై నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నూతన జిల్లా కమిటీ సమావేశానికి జిల్లాలోని విశ్వకర్మ జర్నలిస్టులంతా సమావేశానికి హాజరై ఏకగ్రీవంగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు, విశ్వకర్మ జర్నలిస్టుల యొక్క సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా పనిచేసి హక్కులను సాధించుకోవడానికి కృషి చేస్తామని చెప్తున్నాను. ఈ రోజు నేను నూతన జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు, నిర్ణయించుకున్నందుకు, గెలిపించుకున్నందుకు వారికి మా జర్నలిస్టు సోదరులందరికీ, విశ్వకర్మ జర్నలిస్టు సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని మారేడుగొండ చెరువుకు పోయిన వర్షాకాలంలో 3 చోట్ల గండ్లు పడడం వల్ల మత్తడి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్ డ్యాం నిర్మాణ పనులు మొదలుపెట్టారు. గత 10 రోజులుగా పనులు ఊసేలేకపోవడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్ర నగర్ ఉప్పల్పల్లి కోర్టు వద్ద డ్రైవింగ్ లైసెన్స్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా తిరిగి వెళ్లిపోవాలని, మళ్లీ రేపు రావాలని చెప్పడంతో తీవ్ర ఆందోళన చెందారు.
ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ డాక్టర్ మోహన్జీ భగవత్ ఆదివారం నాడు హైదరాబాద్ లో పర్యటిస్తున్నారని విద్యాభారతి క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. నాదర్గుల్లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలియజేశారు. నాగర్గుల్లో ఏర్పాటు చేసిన విద్యాభారతి విద్యా కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ మరియు త్రిదండి చిన్నజీయర్ స్వామి కలిసి ప్రారంభోత్సవం చేస్తారని వివరించారు. పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం గడ్డెపోతారం గ్రామంలో పులిగిలా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జిన్నారం గుమ్మడిదల మండలాలతో పాటు బొల్లారం మున్సిపల్ మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహ సమావేశంలో శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థి వెంకటరామరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసే శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పెద్దశంకరపేటలో జరిగిన జనజాతర సభలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు భారీ మేజార్తో గెలిపించాలన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. విద్యార్థులు వేసవిలో సైన్స్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.